హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ చింత చిగురు పొడి అండి. ఇప్పుడు సీజన్ కదండి, చింత చిగురు ఎక్కువగా వస్తూ ఉంది కదా. ఈ సీజన్లో ఇలాంటి పొడి చేసుకొని పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి చింత చిగురు పొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దామా. ముందుగా కడాయిలో శనగిత్తనాలను వేయించుకోవాలండి. సన్నని మంట మీద ఇలా వేయించుకోవాలి. పప్పులను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. శనగిత్తనాలు ఎన్ని ఉన్నాయో అందులో సగం పప్పులను వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు కొబ్బరిని కూడా ఇలా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం పొడి చేసుకొని. ఆ తర్వాత అందులో శనగిత్తనాలు వేసుకోవాలండి. ఆ తర్వాత పప్పులు రెండింటిని కూడా వేసుకొని ఈ విధంగా తగినంత ఉప్పును కూడా వేయాలండి. వేసుకున్న తర్వాత కారం అండి, సరిపడ కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసానండి. వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో చూడండి, ఇది చింత చిగురు అండి. ఈ చింత చిగురుని ఎండబెట్టిన తర్వాత సన్నని మంట మీద కొంచెం వేయించుకొని ఈ విధంగా వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి. వేసిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, చూడండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే చింత చిగురు పొడి రెడీ అయిపోయిందండి. పుల్లగా టేస్టీగా నిలువ ఉండే ఈ చింత చిగురు పొడి చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.